రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళంలో భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు లైవ్ లో. రమేష్, లక్ష్మీదుర్గ ఏదైతే అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా కనీసం 1 నిమిషం కూడా గ్యాప్ లేకుండా వర్షం పడుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం పట్టణంతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలు ఉండేటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జలమయమయ్యాయి. మనం ప్రస్తుతం ప్రధానమైనటువంటి శ్రీకాకుళం పట్టణంలో ఉండేటటువంటి కృష్ణా పార్క్ సమీపంలో ఉన్న ఈ పార్క్ దగ్గర చూస్తే మొత్తం కూడా ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చింది. కాలువలన్నీ కూడా డ్రైనేజీలన్నీ పొంగిపొరులుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అంటే ఉదయం నుంచి కూడా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతుంది. దాంతోపాటు కొద్దిసేపటి క్రితం అయితే దాదాపు 2 గంటల నుంచి ఏకతాటిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో మొత్తం రోడ్లపైన డ్రైనేజ్ అంతా కూడా కాలువలు ఉండే డ్రైనేజ్ అంతా రోడ్లపైకి వచ్చింది. వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీంతో పాటుగా రేపు సాయంత్రం వరకు కూడా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఒకవైపు పారిశుద్ధ్య సిబ్బంది, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పైన ఈ వాయుగుండం సంబంధించినటువంటి ప్రభావం తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు నాగావళి వంశధార నదులకు కూడా ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు సాయంత్రానికి అటు ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒడిశాలో వర్షం కురిస్తే అది శ్రీకాకుళం నాగావళి వంశధార నదులకు దాని ఫ్లడ్ వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి జిల్లా యంత్రాంగం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. ఒకవేళ ఫ్లడ్ వాటర్ వస్తే పంటలకు జరిగేటటువంటి నష్టం సంబంధించి ముందస్తు చర్యలు ఏ రకంగా తీసుకోవాలి, దాంతోపాటుగా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఇటు వంశధార నాగావళి నది పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి జిల్లా అధికారులు హెచ్చరించారు. దాంతోపాటుగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాల్లోనే మకాం వేశారు. దాంతోపాటు ముఖ్యంగా తీర ప్రాంతం దాదాపుగా 190 కిలోమీటర్ల తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ తీర ప్రాంతం వెంబడి ఇప్పటికే సముద్రం ఉప్పొంగుతోంది. ముఖ్యంగా అలలు ఆకాశాలలో ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ప్రధానంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు వేటను జిల్లాలో నిషేధించారు. మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి అటు మత్స్యశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా సూచన చేస్తుంది. జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా ఉండేటటువంటి మొత్తం రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. వాహనదారులు 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం వరకు అంటే ఈరోజు సాయంత్రానికి భారీ వర్షాలు ఉంటాయి, రేపటి వరకు కూడా వర్షాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మొత్తం జిల్లాలో ఉండేటటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నిటికీ కూడా జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. రేపు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. దీంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా అటు ఒరిస్సా నుంచి ఫ్లడ్ వాటర్ నాగావళి వంశధార నదులకు ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి ఫ్లడ్ వాటర్ ఇంకా పెరిగితే ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి దానిపైన కూడా అటు ఒడిశాలో కురుస్తున్నటువంటి వర్షాలపైన అక్కడ ఉండేటటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుని అక్కడ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని దానికి తగ్గట్టుగానే ఇప్పటికే నదుల నుంచి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు గొట్టా బ్యారేజ్ దగ్గర ఇప్పటికే అన్ని గేట్లు ఎత్తి దిగువకు వాటర్ను విడుదల చేస్తున్నారు. దాంతోపాటు మడ్డువలస రిజర్వాయర్ నుంచి వచ్చేటటువంటి వాటర్ను కూడా విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టులోకి వచ్చేటటువంటి ఇన్ఫ్లోలు, అవుట్ఫ్లోలను అంచనా వేసుకుంటున్నారు. దాంతోపాటుగా వచ్చినటువంటి నీటిని వచ్చినటువంటి విధంగానే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రైతులంతా కూడా ఇప్పుడు ఎదలు చల్లుకొని అవి కొంత ఒక దశకు వచ్చేటటువంటి క్షమంలో మొత్తం కూడా పంటలు నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
వాటర్ ఏ రకంగా ఉండబోతుంది, అక్కడ ఏమైనా పంటల నష్టం జరుగుతుంది అనేటటువంటి దానిపైన కూడా వ్యవసాయ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మనం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూడొచ్చు, మొత్తం కూడా డ్రైనేజీలు అన్నీ పొంగి పొరులుతున్నాయి, రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, వర్షాలు ఇంకా పెరుగుతాయి కాబట్టి ప్రజలు కూడా రోడ్ల మీదకి రావద్దు అనేటటువంటి హెచ్చరికలను ఇటు జిల్లా యంత్రాంగం చేస్తుంది. దీనికి తగ్గట్టుగానే రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు. మొత్తం జిల్లాకు సంబంధించిన తీరరేఖ వెంబడి ఉండేటటువంటి మండలాల రెవెన్యూ సిబ్బంది అంతా కూడా సెలవులను రద్దు చేసి వారంతా కూడా ఆయా మండల కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలనేటటువంటి ఆదేశాల మేరకు అటు సెక్రటేరియట్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు, విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి ఆదేశాలను ప్రజలకు చేరవేస్తూ అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడి, మొత్తానికైతే వర్షాలు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్.